ముందుగా మనం ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసుకుందాం. ఇక మెజార్టీ స్థానాల్లో గెలవాలి. ఇక కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గెలవాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఇక బూత్ స్థాయి నుంచి పనిచేయాలి. రాష్ట్ర నేతలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి బూత్ స్థాయి నుండి ప్రచారంలో గట్టి ప్రచారం అయితే చేయాలి అని చెప్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే ఇక మెజార్టీ అంటే అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ మెజార్టీ ఎక్కడెక్కడ వచ్చిందో ఆ స్థానాల్లో నుండి గెలవాలనేటువంటి విషయం చెప్తాను. ఇక లోక్సభ స్థానాల సమన్వయకర్తలకు అవగాహన కార్యక్రమం చేపట్టినటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక తెలంగాణ నుంచి హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు, ఇతర నేతలు. మొత్తానికి ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. ఇక ఈ సభకి మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తున్న ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీతక్క, ఇక జూపల్లి కృష్ణారావు, మల్లు, బట్టి విక్రమార్క, బోసురాజు, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు వీళ్ళంతా కలిసి మల్లికార్జున ఖర్గే వీళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తారు. ఏంటంటే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే మెజార్టీ స్థానం ఎక్కువగా సంపాదించినామో అక్కడ నుండి మళ్ళా మనం ఖచ్చితంగా గెలిచే విధంగా ప్రయత్నం చేయండి అంటూ బూత్ స్థాయి నుండి మొత్తానికి గట్టిగా పనిచేయాలని చెప్తున్నటువంటి ఖర్గే. ఇక లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మొత్తానికి ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకొని పోతున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. ఇక ఈ విషయానికి వచ్చేస్తే కాంగ్రెస్ మొత్తానికి గెలవాలనేటువంటి ఆలోచన, లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవాలి, మేమే సీట్లు సంపాదించాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ 100 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తా 100 రోజులలో అని చెప్పిండ్రు కదా, దాన్ని అమలు చేస్తేనే ఈ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఏమైనా మీకు పట్టం కట్టే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం పూర్తిగా వ్యతిరేకత మాత్రం స్టార్ట్ అవుతుంది కూడా. తెలంగాణలో పెట్టుబడులకు గూగుల్ సంసిద్ధత. ఇక సీఎం రేవంత్తో సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ అయ్యారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ ముందుకొస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి అభినందిస్తున్నటువంటి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారీ, ఇక ప్రముఖ క్యాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు, ఇక సుంకవల్లి అమెరికాలో పిఐ హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వినాయక, ఇక చింతపల్లితో కలిసి గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మొత్తానికి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ సంసిద్ధత ఏర్పాటు చేసుకోబోతుంది. దాని విషయంలోనే రేవంత్ రెడ్డితో చర్చలు కొనసాగించిండ్రు. ఇక రేవంత్ రెడ్డి వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినాడా లేకపోతే రెడ్ సిగ్నల్ ఇచ్చేసినాడా తర్వాత చూడాలి. ఇక స్వేచ్ఛా సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట. స్వేచ్ఛా సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట వచ్చిందంట. జాతీయ స్థాయిలో 4 పురస్కారాలు, పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్, ఇక గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలికలు 22 పురస్కారాలు సాధించాయి. 2023-24 సంవత్సరానికి గాను శుభ్రమైనటువంటి నగరాల విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో 9వ స్థానంలో నిలవడంతో పాటు ఇక 5 స్టార్ సర్టిఫికేట్ను పొందింది. ఇదంతా ఎవరి పుణ్యమా అంటే మన మాజీ మంత్రి కేటీఆర్ పుణ్యమా అని రాష్ట్రానికి అవార్డ్స్ అయితే వచ్చినాయి. మొత్తానికి ఈ విధంగా హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో 9వ స్థానంలో నిలిచిపోయిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ చెప్పుకున్నటువంటి ఘనత మన మాజీ మంత్రి కేటీఆర్కే దక్కాలి. ఇక కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ నుంచి పురస్కారాలను అందుకుంటున్నటువంటి జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ ఇతర అధికారులు కూడా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక పంజాబ్, బొల్లారం, ఐజా, అమినాపూర్, బోడుప్పల్, బండ్లాగూడ, జాగీర్, మేడ్చల్, దుబ్బాక, ఇల్లందు, హుజురాబాద్, ఆర్మూర్, సిద్దిపేట పురపాలికలు గుర్తింపు పత్రాలను పొందాయి. ఇక ఏరియాలు వచ్చేసి ఇవన్నీ గుర్తింపు పత్రాలు పొందినటువంటి ఏరియాలు. ఇక ఇక్కడ చూస్తే జోనల్ స్థాయిలో నిజాంపేట్, పీర్జాదిగూడ, నార్సింగి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, నాగారం, తుర్కా ఇక్కడ పురపాలక పురస్కారాలు అవార్డులు అయితే తీసుకోవడం జరిగింది ఈ ప్రదేశాలు. ఇక ఇంకొకటి భూ సమస్యల సత్వర పరిష్కారానికి మధ్యంతర నివేదికలు. భూములపైన ఏదైతే ధరణి అనేటువంటి పోర్టల్ ఉందో దాన్ని తీసేసి మా భూమి భూమాత అనేటువంటి పోర్టల్ తీసుకొస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పైన మొత్తానికి సర్వే చేపట్టి మొత్తానికి సమస్యలన్నింటినీ పూర్తిగా మేము తీసేస్తామని చెప్తున్నారు. కొత్త కమిటీ ఏం చెప్పబోతుంది? ఇక ధరణి కమిటీ సమావేశ వివరాలు వెల్లడిస్తున్న కోదండారెడ్డి, చిత్రంలో సునీల్ కుమార్, ఇక లచ్చిరెడ్డి కూడా ఉన్నారు. మొత్తానికి ధరణి కమిటీ సమావేశ వివరాలు వెల్లడిస్తున్నారు. అందులో ఉన్నటువంటి తప్పులు ఇక వాటిని ఎలా సరిదిద్దాలి అనేటువంటి వాటిపైన మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక క్షేత్రస్థాయి సమస్యలన్నింటిపైన అధ్యయనం, ఇక త్వరలో విధి విధానాల ఖరారు, తొలి భేటీ అనంతరం వివరాలు. ఇక వెల్లడించినటువంటి ధరణి కమిటీ సభ్యులు కోదండారెడ్డి, సునీల్ కుమార్. మొత్తానికి రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలు అందించినట్లు ధరణి కమిటీ సభ్యులు తెలిపారు. ఇక తుది నివేదిక వచ్చేటువంటి వరకు వేచి చూడకుండానే ఎప్పటికప్పుడు ఇక సూచనలు, సిఫార్సులను అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ధరణి కమిటీ తొలి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. అనంతరం సచివాలయం మీడియా కేంద్రంలో కమిటీ సభ్యులు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండారెడ్డి, ఇక న్యాయవాది సునీల్ కుమార్లు, ఇక సిఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో నిర్వహించారు. మొత్తానికి ధరణి పైన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఏం చేయబోతారు, అసలు ఎలా పరిష్కరించబోతారు, భూములపై ఉన్నటువంటి సమస్యలు అనేది అయితే మనం వేచి చూడాలి. ఇక ఇంకొకటి ఏంటంటే అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని చెప్తున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్. ఇక మహబూబాబాద్ లోక్సభ సమీక్షలో కేటీఆర్ మాట్లాడుతుంటూ అబద్ధాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అంటే అబద్ధాల ముందు ఎంత అభివృద్ధి చేసినా అది ఉత్తదే అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ఇక అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక మచ్చపడకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలి, మొత్తానికి మచ్చపడకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలి అంటూ ఇక సిఈఓలకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఇక పల్లె స్థాయిలో వాతావరణ అంచనాలు 12 భాషల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి ఐఎండి డైరెక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడి. ఇక వాతావరణ అంచనాలను వచ్చే వారం నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం ఇక తెలిపింది. ఇక ఆంగ్లం, హిందీ సహా 12 భారతీయ భాషల్లో ఇవి అందుబాటులో ఉంటాయని ఆ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ ఇక మహాపాత్ర గురువారం ఇక పిటిఐ వార్తా సంస్థ ముఖాముఖిలో తెలిపారు. వాతావరణ నష్టాల నుంచి ఇక చిన్న రైతులను ఆదుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక వాతావరణ సూచనలన్నీ మండలాల ఇక బ్లాకుల తాలూకాల స్థాయి నుంచి గ్రామాలకు తీసుకువెళ్లడం సాధ్యమైంది. ఇక పంచాయతీ స్థాయి వాతావరణ సేవల ద్వారా దేశంలో ప్రతి గ్రామంలో కనీసం 5 రైతులతో అనుసంధానం కావాలనేది మా లక్ష్యం. ఇక తీవ్రమైనటువంటి వాతావరణ హెచ్చరికలతో పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం, గాలుల వేగం వంటి వివరాలను పంచాయతీ వాతావరణ సేవ ద్వారా పొందవచ్చు. మొత్తానికి పల్లె స్థాయిలో వాతావరణ అంచనాలు
ఏర్పాటు చేస్తుండ్రు. పల్లె స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వాతావరణ అంచనాలను తెలిపే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక విదేశీ ప్రయాణికులతో శంషాబాద్ కలకలలాడిపోయిందంట. విదేశీ ప్రయాణికులతోని శంషాబాద్ మొత్తం కలకలలాడిపోయింది. అంటే పండగ సందర్భంగా మారిపోయిందా మరి ఏందో తెలియదు కానీ ఇక ఉరుకులు పరుగులు అయితే ఏర్పడుతున్నాయి. మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. బస్సులు మొత్తానికి సంక్రాంతి పర్వదిన సందర్భంగా బస్సులలో ఎక్కిపోవడానికి జనాలు అయితే కుప్పలుగా వచ్చేస్తారు. ఇక పండగ సందర్భంగా అక్కడ సిటీలలో ఉన్నవాళ్ళు, ఇక ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవాలి కాబట్టి మొత్తానికి బస్ స్టాప్లలో రద్దీ అయితే పెరిగిపోయింది. సంక్రాంతి పండుగ స్వగ్రామాలకు వెళ్తున్న వారితో బస్ స్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. గురువారం రాత్రి బస్సులతో రద్దీగా మారిన హైదరాబాద్లోని కేపీహెచ్బి ప్రాంతం. హైదరాబాద్లో మొత్తానికి బస్సులలో జనాలు అయితే ఇగో అడ్డగోలుగా కిటకిటలాడుతున్నారు జనాలతోని బస్సులన్నీ. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ ఊర్లలోకి వెళ్ళిపోతున్నటువంటి జనాలు. ఇక సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగాలి. హైదరాబాద్ విజయవాడ హైవేపై జిఎంఆర్ ఇక పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టింది. ఇక కరెంటు బిల్లు పెంచాల్సిందే. అయ్యో మనం ఎప్పటి నుండో బాధపడతా ఉన్నాం. ఇక కరెంటు బిల్లు పెరుగుతుందేమో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెరుగుతాయి. రాకముందే చెప్పిండు ఆల్రెడీ కేసీఆర్ పెరుగుతాయి అని చెప్తే నమ్మలే ప్రజలు. ఇగో ఇప్పుడు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చేసిందని చెప్తున్నారు. పెంచితేనే డిస్కమ్లకు ఏమైనా ఆర్థికంగా వాళ్ళు నెట్టుకోగలుగుతారు. కరెంటు బిల్లు పెంచితేనే, లేదంటే మాత్రం ఇంకా అప్పులపాలు కాదు, కరెంట్ కట్ చేయాల్సింది. కరెంట్ అన్నా తీసేయాలి, లేదంటే ఛార్జీలన్నా పెంచాలి, లేకపోతే గవర్నమెంట్ డబ్బులన్నా ఇవ్వాలి. ఇక ఈ 3 పనులు ఏదన్నా ఒకటి చేస్తే కరెంటు సాఫీగా నడుస్తుంది. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం చేసిందట. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది అన్ని రాష్ట్రాలలో కరెంటు బిల్లులు పెంచాలని. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం గురించి అయితే ఇంతకుముందు చెప్పేసిన, అయితే ఛార్జెస్ అయినా పెంచాలి, లేదంటే డబ్బులన్నా గవర్నమెంట్ ఎక్కువ కేటాయించాలి, ఏది విద్యుత్కు సంబంధించి, లేదంటే కరెంట్ అన్నా తీసేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఆదాయ అవసరాలు ఇక టారిఫ్ మధ్య తేడా ఉండొద్దు. ఒకవేళ ఉన్న 3% మించరాదు. ఇకపై లేట్ పేమెంట్ ఇక సర్ఛార్జీలు ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి 3 ఏళ్లలో వసూలు చేసుకోవాలి. ఇక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపైన ఛార్జీల బాధుడు వద్దు. ఇక విద్యుత్తు సవరణ నిబంధనలు 2024 పేరుతో గెజెట్ ప్రకటించినటువంటి కేంద్రం ఇక వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు చేసేటువంటి మొత్తం వ్యయాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారులు విద్యుత్ ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల 10న విద్యుత్ సవరణ నిబంధనలు 2024ను ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైనటువంటి ఆదాయాన్ని సంబంధించినటువంటి అంచనాలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇక ఈఆర్సీకి ప్రతి ఏటా నవంబర్లోగా డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించినటువంటి తర్వాత ఆదాయ అవసరాలు మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదిస్తుంది. ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుందని ఛార్జీలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. వార్త వసూలు చేయాల్సినటువంటి విద్యుత్ ఛార్జీలను సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభంకి ముందు ఈఆర్సీ ప్రకటించి ఉంటుంది. ఇక ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా విజువల్స్లో మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక సమావేశంలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, చిత్రంలో హరీష్ రావు ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్ళమని చెప్తున్నటువంటి కేటీఆర్, ఇక పనుల మీద దృష్టి పెట్టడం వల్లే ఓటమి పాలైనాము. ఇక కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం, అందరికీ చేరువవుదాం. ఇక కేడర్కు ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకుని వస్తాం హరీష్ రావు. ఇక మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక భేటీలో మాట్లాడినటువంటి అంశాలు ఇవి. ఇక ఇంకొకటి
ఏంటంటే ఇక్కడ కిషన్ రెడ్డి విషయానికి వచ్చేస్తే కాంగ్రెస్ను ప్రజలు క్షమించరు, కాంగ్రెస్ పార్టీని మొత్తమే ప్రజలు క్షమించరని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రజలు క్షమించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ దివాలా కోరుతనానికి నిదర్శనమని కూడా వ్యాఖ్యానించారు. మొత్తానికి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అడ్డు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యకు పాల్పడుతుంది. ఇక 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 31వ తారీఖు నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 31న ఇక ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతాయని సమాచారం ఉంది. ఇక ఇంకోటి ప్రజల వద్దకు ప్రజల వద్దకే ధరణి వచ్చి పరిష్కారాలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ధరణి పైన పెద్ద ఫోకస్, రైతులు కూడా చాలా అపోహలు పెట్టుకున్నారు, నమ్మకాలు పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ భూ సమస్యలన్నీ క్లియర్ చేస్తుందనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి రైతులు ఇక 17న ఈ నెల 17న మరోమారు సమావేశం కార్యాచరణకు రూపకల్పన చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ధరణితో ఇక పోర్టల్తో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అభిప్రాయ సేకరణ చేపడతారట. ఆ తర్వాత ధరణి పునర్నిర్మాణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీ ఎలా ముందుకెళ్ళాలి, రోడ్ మ్యాప్, చట్టాల పరిధి తదితర అంశాలపైన సుదీర్ఘ చర్చ కూడా కొనసాగిస్తారు. ఇక అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు, ఇక విస్తృత అధ్యయనం తర్వాతే తుది నివేదిక. అవసరాన్ని బట్టి అంశాల వారీగా మధ్యంతర నివేదికలు కూడా ఉంటాయి. సచివాలయంలో తొలిసారి కమిటీ భేటీ కానుందని మనం వార్త అయితే చూస్తున్నాం. ఇది ఇక సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం. వెలుగు దినపత్రికలోకి వెళ్తే ఇక పులులు ఏవైతే ఉన్నాయో అవి చనిపోయినటువంటి పరిస్థితి, ఆ పులులు ఎట్లా చనిపోయినాయి, చనిపోవడానికి కారణాలు ఏందనేటువంటి పైన ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అటవీ శాఖ దాని మీద పరిశీలన చేస్తున్నాయి. ఇక పులులను చంపింది పశువుల కాపరులే, ఆ పులులను చంపింది పశువుల కాపరులేనట. ఎట్లా చంపిర్రు, ఎందుకు చంపిర్రు? ఇక పశువుల మీద దాడి చేసి చంపుతున్నాయనేటువంటి నేపంతో మొత్తానికి విషప్రయోగం చేసిండ్రు. ఏది పులులకు. 8 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్నటువంటి ఫారెస్టు ఆఫీసర్లు. ఇక వీరిలో 2 మైనర్లు. ఇక దరిగాం అడవిలో సీన్ రీకనెక్షన్. ఇక నిందితులను విడిచిపెట్టాలని ఫారెస్ట్ ఆఫీస్ను ముట్టడించినటువంటి 3 గ్రామాల ప్రజలు. ఇక తర్వాత 2 మైనర్లను విడిచిపెట్టి అధికారులు 2 మైనర్లను అయితే విడిచిపెట్టారు. 8 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పులుల చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ పశువుకు విషం ఎక్కించి ఆ చనిపోయినటువంటి పశువుకు విషం ఉంది, ఆ పశువు చనిపోయింది. ఆ పశువుని తిన్నందుకు పులులకు కూడా ఈ మృత్యువాత పడిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో 8 మందిని ఫారెస్ట్ ఆఫీసర్లు అరెస్ట్ చేసిండ్రు. అందులో ఒక 2 మైనర్లను విడిచిపెట్టినటువంటి ఆఫీసర్లు. ఇక మిగతా వాళ్ళు అందులోనే ఉన్నారు. ఇక ఈ ఫోటో మధ్యలో ఉన్నటువంటి పులి కోసం గాలిస్తున్నారు, మిగతా 2 చనిపోయాయి. ఇక్కడ చూస్తున్నామా, ఈ పులి కోసం గాలిస్తున్నారు, ఈ 2 చనిపోయినాయట. ఇక 22న అయోధ్యకు 100 చార్టర్డ్ ఫ్లైట్స్. అయోధ్యకు మొత్తానికి 22వ తారీఖున 100 చార్టర్డ్ ఫ్లైట్స్ రాబోతున్నాయి. ఇక అహ్మదాబాదు అయోధ్య మధ్య విమాన సర్వీసులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య ముస్తాబవుతున్నది. మరో 10 రోజులే గడువు ఉండటంతో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ మందిర ప్రారంభోత్సవం రోజైన ఈ నెల 22న అయోధ్యలోని వాల్మీకి మహర్షి ఎయిర్పోర్టులో ఏకంగా 100 చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ కానున్నాయి. 500 కిలోల బరువు ఉన్నటువంటి డోలు ప్రత్యేక రథంలో గుజరాత్ నుంచి అయోధ్యకు చేరుకుంది. ఇక మరోవైపు రామ జన్మభూమి ఉద్యమంలో మరణించినటువంటి కరసేవకుల కుటుంబ సభ్యుల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇక జగ్జీవన్ రామ్, కన్షీ రామ్ తదితరుల ఫ్యామిలీ మెంబర్లను కూడా ఈ శుభ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక తెలుస్తున్నది బీజేపీ కువృద్ధుడు ఎల్కే అద్వానీ ఈ వేడుకలకు హాజరవుతున్నారని ఇక విహెచ్పి ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వెల్లడించారు. ఇక
గుడి పూర్తి కాకుండానే ప్రతిష్టాపన, ఇది హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం, అందుకే మేము అయోధ్యకు రావట్లేదు, నలుగురు శంకరాచార్యులు ప్రకటన చేస్తున్నారట. గుడి పూర్తి కాకముందే మీరు ఆ విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు, అందుకే మేము గుడికి రావట్లేదని చెప్తున్నారు. ఇక 2 పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వచ్చేసి సంక్రాంతి కొత్త బట్టలు కొనే విషయంలో జరిగినటువంటి గొడవ. ఇక 2 కూతుళ్లను చంపి సూసైడ్ చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సంక్రాంతి పండగకు బట్టలు తెచ్చుకోవడం అనేటువంటి అంశం మీద మొత్తానికి కూతుళ్లను చంపేసిందట తల్లి. ఈ 6 దేశాల పాస్పోర్ట్లు పవర్ఫుల్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ల లిస్టులో ఫస్ట్ జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఇక టాప్లో నిలిచాయి. ఈ లిస్టులో ఇండియా 80వ ప్లేస్లో నిలిచింది. ఇక నేటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి హాలిడేస్. ఇక ఇవాళ నుండి స్కూళ్లకు మొత్తం సంక్రాంతి హాలిడేస్. ఇక రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు శుక్రవారం నుంచి ఈ నెల 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఇక కాలేజీలకు ఈ నెల 13 నుంచి 16 వరకు హాలిడేస్ ఇచ్చారు. ఇక 3 రోజులు 29 గంటలు. ఇక కాళేశ్వరంపై భూపాలపల్లి జిల్లాలో పూర్తయినటువంటి విజిలెన్స్ తనిఖీలు. ఇక సీజ్ చేసినటువంటి ఫైల్స్తో నిండిపోయినటువంటి బొలెరో వెహికల్. ఇక ఫైల్స్ కట్టలపై ఇరిగేషన్ ఇంజనీర్ల పేర్లు హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్కు తరలింపు. మొత్తానికి 3 రోజులు 29 గంటల్లో ఇక ఇవన్నీ పట్టుకున్నటువంటి ఫైల్స్. ఇక ఫీల్డ్లో తక్కువ, పాస్బుక్లో ఎక్కువ. అయితే ఫీల్డ్లో ఈ ధరణి వచ్చిన తర్వాత ధరణిలో ఏం సమస్యలు ఉన్నాయంటే ఫీల్డ్ పైన ఎక్కువ ఉంది భూమి, తక్కువ ఉంది. పాస్బుక్లో చూస్తే భూమి ఎక్కువైపోయింది. ఇక అదనంగా రికార్డుల్లోకి ఎక్కినటువంటి 6.50 లక్షల ఎకరాలు అదనంగా ఎక్కింది రికార్డులలో, ఫీల్డ్ మీద లేదు. అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ఎక్కువగా నమోదైపోయింది. ఇక మొత్తానికి అన్ని గ్రామాలలో చూసుకుంటే 10 నుండి 20% ఎక్కువైపోయిందంట ఫీల్డ్లో. అది పాస్బుక్లలో, ఫీల్డ్ మీద మాత్రం లేకుండా పోయింది. పాస్బుక్స్లో విస్తరణాన్ని సవరించాలంటున్నటువంటి నిపుణులు ఇక ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాలని వెల్లడి. ధరణిలో వచ్చినటువంటి సవాల్ ఏందంటే ఇగో ఇదే. దీన్ని ఎట్లా కట్ చేస్తారు, ఎట్లా పూర్తి చేస్తారు అనేది అయితే చూడాలి. ఎవరిది కట్ అయిపోతుంది ఎట్లా, ఇవన్నీ మొత్తం టోటల్గా కొలిస్తే కానీ తెలియదు ఏం జరుగుద్దో. ఇక మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఈ పాటికే జైల్లో ఉండేటోడు బండి సంజయ్ చెప్తాడు. కేటీఆర్ ఈ పాటికే జైల్లో ఉండేటోడట బండి సంజయ్ అధికారంలోకి వస్తే. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ ఇక మేడిగడ్డకి పరిమితమా? అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతుందని ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళను కాపాడుతుంది అంటుండు ఇక బండి సంజయ్. ఇక ఇంకొకటి, పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారట. పోలీసులలోనే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారని చెప్తాండ్రు. ఇక చూడుర్రి, ప్రభుత్వ రహస్యాలను గులాబీ నేతలకు చేరవేసుడే వీళ్ళ పని అట. మొత్తం పోలీసులలో ఉన్నోళ్ళు ఇక వీళ్ళు గులాబీ నేతలకు చేరవేస్తారట ఏ విషయమైనా. బీఆర్ఎస్ హయాంలో పైరవులతో ఎదిగి ఇప్పుడు కోవట్టు అవతారం. ఇక వీళ్ళలో 4 పెద్ద ఆఫీసర్లతో పాటు డిఎస్పీ, సిఐ స్థాయి ఆఫీసర్లు ఉన్నట్లు అనుమానాలు. ఈ కదలికలపై నిఘా పెట్టినటువంటి సర్కార్ మొత్తానికి పోలీస్ వ్యవహారంలో కోవట్టులు ఉన్నారని చెప్తున్నారు. ఇక క్లీన్ సిటీలో హైదరాబాద్కు 9వ స్థానం ఏర్పాటైంది. క్లీన్ సిటీలో హైదరాబాద్కు 9వ స్థానం వచ్చింది. ఈ 9వ స్థానం రావడానికి కారణం కేటీఆర్ను మొత్తం మీద హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చింది, మంచి స్థానాలు కూడా ఏర్పడ్డాయి. ఇక ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్ ఉండబోతుంది. ఇక 2 ఎమ్మెల్యే కోటా సీట్లకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో 2 కాంగ్రెస్ ఖాతాల్లోకి పోయినాయంట. 2 కాంగ్రెస్ ఖాతాల్లోకి అంటున్నారు. ఇక ముందు వరుసలో అద్దంకి దయాకర్ ఉన్నారు. చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు అయితే ఇప్పుడైతే ఉన్నాయి. ఇక ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల ప్రకటన. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, ఇక జాఫర్ జావేద్కు అవకాశం ఉందని చెప్తున్నటువంటి అంశాలు ఇక ఇవి. ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఇంకొకటి, మెజార్టీ సీట్లు గెలవాలని చెప్తుండు ఖర్గే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంచిగా అసెంబ్లీ
ఆ ఎమ్మెల్యే సీట్లు అయితే గెలిచినాయో అదే ఉద్దేశంతో మళ్ళీ ఉన్నారు. లోక్సభ సీట్లు కూడా మళ్ళీ గెలుస్తామనే ఆలోచనలోనే ఉన్నారు. దేశంలో అన్యాయం, అందుకే రాహుల్ న్యాయ యాత్ర. దేశంలో అన్యాయం ఉందంట, అందుకే రాహుల్ న్యాయయాత్ర చేపడుతున్నారట. అన్ని వర్గాలను మోసం చేసినటువంటి మోదీ షమా మహమ్మద్ అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం దేశంలో మొత్తం అన్యాయాలు ఉన్నాయి కాబట్టి రాహుల్ న్యాయయాత్ర చేపడుతున్నట్టు. దేశంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నది, కానుకే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నారని ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి షమా అహ్మద్ అన్నారు. ఇక ధరణిని సెట్ చేద్దాం, ఫీల్డ్లో తక్కువ, పాస్బుక్లో ఎక్కువ. ఇదే గందరగోళ పరిస్థితి. ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇంకొక విషయం సాక్షిలో చూద్దాం. ఇంతకుముందే ఒక వార్త అయితే పోయింది. 9 సంవత్సరాల అమ్మాయి గర్భిణీ దాల్చింది. ఇంకొకటి మళ్ళీ టీఆర్ఎస్, ఇక బీఆర్ఎస్ పేరు మార్చాలంటున్న పార్టీ శ్రేణులు. ఇక పార్టీ పేరుతో తెలంగాణ ఆత్మ లోపించిందనేటువంటి ఆవేదన. బీఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశాల్లో పెరుగుతున్నటువంటి ఒత్తిడి. మొత్తానికి బీఆర్ఎస్ అనే పేరును తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరును పెడదామనేటువంటి ఆలోచనకు వచ్చిండ్రట. దాని మీద ఒత్తిడి అయితే జరుగుతుంది. ఇక సమావేశాల్లో పెరుగుతున్న ఒత్తిడి, ప్రజల్లో నేటికి కేటీఆర్ టీఆర్ఎస్ గానే గుర్తింపు ఉందంటున్న నేతలు, పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించాలని నాయకుల సూచన. లోక్సభ ఎన్నికల నాటికి పేరు మార్పిడి ప్రక్రియ పూర్తి చేసేటువంటి యోచనలో ఉన్నటువంటి పార్టీ. మొత్తానికి బీఆర్ఎస్ నుండి మళ్ళీ టీఆర్ఎస్కే తీసుకొస్తాం. ప్రజలలో మొత్తం నాటుకపోయింది టీఆర్ఎస్ఏ, బీఆర్ఎస్ అనేది లేదు, దానివల్లే దెబ్బతీసిందనేటువంటి అంశాలు అయితే నెలకొంటున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ అనే పేరు పెట్టడంతో జనాలు కూడా ఆగమైపోయారు. అసలు ఈ బీఆర్ఎస్ అనేది ఎక్కడిది, టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ అనేది ఎక్కడిది అనేటువంటి ఆలోచనకు వచ్చారు. ఏమున్నా కారును చూసి మాత్రమే ఓట్లు పడ్డాయి, తప్ప పేరు గురించి మాత్రం ఎవరు ఆలోచించలేదు. అందులో కూడా అనుమానాలు, టీఆర్ఎస్ ఉండే కదా బీఆర్ఎస్ అయింది, ఇట్లాంటి అనుమానాలు కూడా వ్యక్తమైనాయి. ఇక ఎమ్మెల్యే జేబు నుంచి 12,000 మాయమైపోయినాయట. ఇక బీజేపీకి విక్రయ్ గౌడ్ రాజీనామా. ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచే వాళ్ళమని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక వ్యూహంపై 22న హైకోర్టు తీర్పు. ఇక సిబిఎఫ్సి సర్టిఫికేట్ను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్పై ఇక వాదనలు పూర్తయిపోతున్నాయి. వ్యూహం సినిమా ఏదైతే ఉందో, ఇక ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించినటువంటి వ్యూహం సినిమా విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఇక సిబిఎఫ్సి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక పిటిషన్ నిర్మాత దర్శకుడు ఇక సిబిఎఫ్సి తరపున న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో తుది ఉత్తర్వులను ఈ నెల 22న వెల్లడిస్తామని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. ఇది వ్యూహం సినిమాకు సంబంధించి వార్త.